నేను గుర్తుపట్టిరా మీరు? గుర్తుపట్టిరా ఎవరైనా? మన 25 సంవత్సరాల యువకుడు బాగా బ్యాట్ పట్టుకొని 6లు 4లు కొట్టేటువంటి ఈ యువకుడు పార్టీ మారిండు. ఎందుకంటే ముసలోళ్ళు మారుతారని బాధపడుతురు కదా మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు. ఈ యువకుడు పార్టీ మారిండు. ఈ పార్టీ మారినటువంటి యువకునికి పెద్ద సమస్య వచ్చి పడ్డది. ఏందా సమస్య అంటే, నేను పార్టీ మారిందే నా పనులు కావడం కోసమని. ఈయనకు పార్టీ మారినాక ఒక్క బిల్లు కూడా రిలీజ్ అవుతలేదంట, ఒక్క పని కూడా అవుతలేదంట. పాపం ఎవరికి? పోచారం శ్రీనివాసరెడ్డి గారు, బాన్స్వాడ ఎమ్మెల్యే. ఒక్క పని కూడా అవుతలేదంట. ఇప్పటి వరకు మంత్రికి, ముఖ్యమంత్రికి ఒక్కొక్కరికి 20 సార్లు ఫోన్ చేసిందంట. 20 సార్లు. అయ్యా గీ పలానా బిల్లు విడుదల చేయండి, అయ్యా గీ పలానా ఇది విడుదల చేయండి అని చెప్పేసి ఫోన్ చేసినట్టు. ఫోన్ చేస్తే కనీసం ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతలేరంట. సరే అని చెప్తురంట, పైసలు వస్తలేవు, బిల్లులు రిలీజ్ అవుతలేవు, ఏవైతలేవు, ఏ పనులు అవుతలేదంట. ఇక చూసి అసహనం వచ్చిందంట. అయ్యా నాకేం చెప్పి తీసుకొచ్చారు మీరు కాంగ్రెస్ పార్టీలకి? మీరు చెప్పింది ఏంది, ఇక్కడికి వచ్చినాక జరుగుతున్నది ఏంది? అరే నీ అమ్మ, నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, నేను మంత్రిని ఉన్నా లేకపోయినా, నేను ఏ పొజిషన్లో ఉన్నా ఇంట్లో కూర్చుంటే నాకు జీవోలు వచ్చేటివి, నాకు పనులు జరిగేటివి, నా నియోజకవర్గంలోనో నా జిల్లాలోనో పనులు జరిగేటివి. ఇప్పుడేంది ఇన్నిసార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది, ఇప్పుడేంది ఇది చేయాల్సి వస్తుంది, నాకు ఏం చెప్పిర్రు, మీరు ఏం జరుగుతూ ఉంది, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్తలేదు, ఏంటిది ఇది కథ అని చెప్పేసి పాపం ఆవేదన చెందుతున్నంట. ఎవరు? పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకింత ఆవేదన చెందుతున్నారు? అసలు ఈ ప్రభుత్వం ఉన్నదా లేదా, పని చేస్తా లేదా? ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు, మంత్రులు ఎమ్మెల్యేలకు కనీసం ఫోన్ ఎత్తలేరు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఏ ఎమ్మెల్యే ఫోన్ చేసినా ఎత్తలేరు. ఈ మంత్రులు ఉన్నట్టా లేనట్టా, ప్రభుత్వం నడుస్తున్నట్టా అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట పాపం పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే పాపం చివరి అవకాశం ఆయనకు వచ్చింది గెలుచుడు. మళ్ళీ పోటీ చేస్తాడా చేయడా? ఎందుకంటే వయసు మీద పడ్డది. నెక్స్ట్ ఆయన కొడుకు పోటీ చేస్తారా, ఎవరు పోటీ చేస్తారా తెలియదు. మొత్తానికైతే ఆయన పార్టీ మారిండు. ఏదో ఒకటి చేసుకుందా, నా కొడుకుకి రాజకీయ బాటేదామని అనుకున్నాడు ఆయన. సీన్ కట్ చేస్తే అల్లకు పోయినాక అంధకారం అయిపోయింది రాజకీయం. ఆయన భవిష్యత్తు అంధకారం అయిపోయింది, రాజకీయ ప్రస్థానం అంధకారం అయిపోయింది. ఇవన్నీ కూడా ఇప్పుడు తెలిసి వస్తూ ఉంది పాపం ఆయనకి. పార్టీ మారినాక ఇన్ని రోజులకి అరే నాకేం చెప్పి ఏం చేసిరు, ఇప్పటికి వచ్చినాక ఏం అయితలేదు, ఒక భయం బొగులు జొరబడ్డది. ఓవైపు నియోజకవర్గంలో ముఖం చూపించుకోలేని పరిస్థితి ప్రజలకు. నియోజకవర్గంలో కనపడతలేడు, ఎక్కడైనా ఏడ కనపడతలేడు. కార్యకర్తలకు ముఖం చూపించుకోలేని పరిస్థితి. నమ్ముకున్నటువంటి పార్టీని నువ్వు మోసం చేస్తావని తుపా ఉంచిరిన పార్టీ మారంగానే ఇన్ని జరిగిపోయినాయి. ఇప్పుడేమో చివరికి చూస్తే ఇక్కడ కనీసం నాకు విలువ లేదు, నా పని అయితే లేదు, ఏమైతే లేదని చెప్పేసి ఆవేదన పడుతూ ఉన్నానంట. ఈ సందర్భంగా పార్టీ మారినటువంటి నాయకులు అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాం. సో కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చింది మిమ్మల్ని బాగుపరచడం కోసమో, మీ నియోజకవర్గాలను డెవలప్మెంట్ చేయడం కోసమో, లేకపోతే తెలంగాణని అభివృద్ధి చేయడం కోసమో, కేసీఆర్ కంటే మంచిగా పరిపాలించడం కోసమో కాదు అనేది ఈయన మాటలను బట్టి చూస్తే అర్థమవుతా ఉంది, ఈయన ఉదంతాన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, దోసుకున్నది దాసుకో, ఇంకా ఎక్కువ దోసుకున్న దాంట్లో మూట కట్టి ఢిల్లీకి పంపించు, నీ పదవులు కాపాడుకో. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ప్రతి నెల ఈఎంఐ కట్టుకుంటే నిలిచేటువంటి సీటే. మనం 2 నెలల పాటు 3 నెలల పాటు ఈఎంఐ కట్టకపోతే మన ఇల్లుని సీజ్ చేస్తారుగా, వచ్చి హోమ్ లోన్ ఉంటే కారును సీజ్ చేస్తారుగా, ఎత్తుకపోతారుగా. సేమ్ అట్లనే ఓ 3 నెలలు ఈఎంఐ కట్టకపోతే రేవంత్ రెడ్డి గారు ఆయన కుర్చీని వీకేసి ఇంకొని కూర్చోబెడతారు. సో కాబట్టి ఆయన ఈఎంఐ కట్టుకోవాలి. బట్టి విక్రమార్కని ఆయన ఈఎంఐ ఆయన కట్టుకోవాలి. మంత్రుల ఈఎంఐలు మంత్రులు కట్టుకోవాలి. అందుకే వాళ్ళకు దోపిడీ మీద ఉంది సోయి తప్ప మీకు నిధులు ఇచ్చేదాని మీద లేదు, మీకు ఉండదు కూడా. వాళ్ళకి మీరు కూడా ఎమ్మెల్యేలు ఏం చేయాలి, మీరు కూడా దోపిడీకి అలవాటు పడాలి. ఇంకా ప్రజాస్వామ్యంలో ఇక ప్రజలకు మంచి చేసుడు చెడు చేసుడు ఇవన్నీ పక్కన పెట్టండి. ఉంది కదా ఒకటి ఫ్రీ బస్సు, ఏమనంటే ఫ్రీ బస్సు గురించి సీతక్క మాట్లాడతలేదు, ఏడుకైనా ఫ్రీ బస్సే మాట్లాడుతుంది. ఎందుకంటే అది ఒక్కటే చేస్తున్నారు, ఏం చేస్తలేరు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మేము బస్సు ఫ్రీ అంట. అందరేం ఫ్రీ బస్సు అంటే బస్సు ఫ్రీ అని పెట్టింది. బస్సు ఫ్రీ పెట్టాము, బస్సు ఏం ఫ్రీ ఇయ్యరు తల్లి, ఫ్రీ బస్సు జస్ట్ ఎక్కిపోవడం అంతే, జర్నీ ఫ్రీ అంతే. సో ఇట్లా ముచ్చట చెప్పురు మీరు అంతే. మీరు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయినందుకు
ఈ 5 ఏళ్ళు మీకు ఉంది కాబట్టి అవకాశం, అలా 2.5 ఏళ్ళు పోయింది కాబట్టి ఇక 2 ఏళ్ళు ఉంది కాబట్టి ఈ 2 ఏళ్ళలో మీరు ఏం చేయాలా, అందులో కాడికి దోసుకోవాలి, నాకాలి, శాంతం మింగాలి, కూర్చోవాలి. ఇది మీరు చేయాల్సినటువంటి పని. ఇంతకు మించి మీరు ఇంకోటి ఏం చేయొద్దు. ఏం చేసినా అది అంత ఉతకత అవుతుంది. పాపం ఈయనకు తెలిసి వచ్చింది. ఇంకా రేపు ఈయన లిస్ట్ ఈయన తర్వాత నెక్స్ట్ గద్వాల ఎమ్మెల్యే గిట్లనే బయటకు వస్తాడు. చూడండి మీరు రేపు షేవెల్ల ఎమ్మెల్యే గిట్లనే బయటకు వస్తాడు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గిట్లనే బయటకు వస్తాడు. వాళ్ళకి పనులు అయితేనేమో కొంతమంది గారికపూడి గాంధీ కొంతమంది పనులు అయితేనేమో ఉంటారు. కాకపోతే బయటకు వచ్చే అంత ఉతకతనే రా అంటాడు. ఇప్పుడు దానం నాగేంద్ర ఎగురుతుడుగా శంగ 4 ఫీట్ల లోతు. సో ఆయన కూడా రేపు నాడు ఈయన బాటలకే వస్తాడు. ఏం పనులు కావు, ఏం జరగవు, వాళ్ళకే సరిపోతలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు 7, మళ్ళీ వాళ్ళ చుట్టాలు, వాళ్ళ అత్తగారోళ్ళు, తోక చుట్టాలు, బావమరుదులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకి సరిపోతలేదు దోసుకున్నది. ఇక మీ కాడ దానికి ఏడొకళ్ళు వస్తుంది, ప్రజలకు అభివృద్ధి ఏడవుతుంది. ఇవన్నీ కల్లా చాలా దూరం. సో కాబట్టి ఇవన్నీ కొంచెం తెలివితో తెలుసుకోండి. ఇంకా మీరు ఏదేదో ఆశలు పెట్టుకోకండి పాపం.